ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ పౌర రక్షణ విన్యాసాలను నిర్వహించనుంది. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత నావికా దళాలు గగనయాన్ మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారత్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరుకుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇక వార్తల వివరాలు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ పౌర రక్షణ విన్యాసాలను నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈరోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో దృశ్య మాధ్యమ విధానంలో రేపు జరగనున్న మాక్ డ్రిల్ సన్నాహాలను సమీక్షించారు. ఈ సమావేశంలో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్స్, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళంతో పాటు దేశ రాజధానిలోని ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థాయి వరకు విస్తరించనున్న ఈ మాక్ డ్రిల్ అధికారులు, వాలంటీర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కూడిన పౌర రక్షణ దళాల సంసిద్ధతను అంచనా వేస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేపు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 4:15 నగరంలోని 4 చోట్ల సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డిఆర్డీఓ, మౌలాలి, ఎన్ఎఫ్సీలలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. నగరమంతా సైరన్ మోగిస్తారు. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే విషయాలను ఈ మాక్ డ్రిల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పరస్పరం ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విజయవంతంగా ముగించడంపై నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం భారత్, ఇంగ్లాండ్ దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతుందని, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో ఆవిష్కరణలను వేగవంతం చేస్తుందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. భారత నావికా దళాలు గగనయాన్ మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర అంతరిక్ష, అణుశక్తి శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయుల సమావేశంలో గగనయాన్, డీప్ సీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను 2026లో చేపడుతున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి, స్వమిత్వ, స్మార్ట్ సిటీస్, అమృత్ వంటి జాతీయ కార్యక్రమాల్లో స్పేస్, డ్రోన్ టెక్నాలజీల పెరుగుతున్న వినియోగాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సాంకేతికతలను రైల్వేలు, ఆరోగ్య సంరక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో కూడా అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. భారత్ చేపడుతున్న ప్రాజెక్టులతో 2026 ఒక మైలురాయి సంవత్సరంగా నిలవబోతోందని జితేంద్ర సింగ్ పేర్కొంటూ, 2026 we hope to launch the Gaganyaan, and the same year we hope to have an immersible deep sea mission. So one Indian into the space and one Indian deep sea, almost simultaneously happening. And there also we have solicited the support, the cooperation of the Navy experts. In fact, we have 1 or 2 officers stationed over there permanently in our institute in Chennai doing that. స్మార్ట్ ఫోన్స్ నేడు సాధికారతకు సాధనాలుగా పనిచేస్తున్నాయని, సమాచార ప్రపంచానికి ముఖద్వారాలుగా మారిపోయాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో భారత్ టెలికాం 2025 22వ ఎడిషన్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద టెలికాం మార్కెట్గా అవతరించిందన్నారు. దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఇంటర్నెట్ వినియోగదారులు 250 మిలియన్ల నుంచి 970 మిలియన్లకు పెరిగారని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వివరిస్తూ, That's the capability of India's highway today. And at the same time, the consumption of data has also grown manifold. In 2024, the average monthly data consumption is today 27.5 GB per user. Today, data consumption patterns are shifting gears. Urban homes and businesses today are consuming 12 times more
than the average mobile user. And our 5G adoption, 43% of all broadband traffic in metros is on 5G. Today we have close to 271 million 5G handsets. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వార్షిక సమావేశం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటాలియన్ ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోర్గెట్టీతో సమావేశమయ్యారు. భారత్ ఇటలీ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరువురు ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం జరిగిన ఒక కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో సమ్మిళిత వృద్ధి నిర్ధారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిర్మలా సీతారామన్ వివరించారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను 4 వారాల్లోగా ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన వ్యాజ్యం కారణంగా 2022 నుంచి ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. ప్రపంచ అవసరాలకు సరిపోయే నైపుణ్య యువత భారతదేశంలో ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభకు చాలా డిమాండ్ ఉందని, దానిని తీర్చడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గ్లోబల్ యాక్సెస్ టు టాలెంట్ ఫ్రమ్ ఇండియా ప్రారంభోత్సవంలో డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ శ్రామిక అవసరాల దృష్ట్యా విదేశాల్లో అవకాశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని యువతకు సూచించారు. సమకాలీన యుగంలో భారతీయ శ్రామిక శక్తి మరింత ఉత్పాదకంగా ఉండటానికి ప్రభుత్వం అనేక రకాల నైపుణ్య శిక్షణ, వృత్తి విద్యా ప్రయత్నాలను ప్రారంభించిందని మంత్రి వెల్లడిస్తూ, However, the magnitude of opportunities before us are so large that it takes a whole of the nation approach to be fully realized. This is an effort in which the contribution of every stakeholder is valuable and welcomed. As we contemplate our engagement with the world, as India moves up to become the third largest economy, much of this will be people-centric. Our talents and our skills will not only be a resource we have to bring to the table, but will be very much part of our branding and of our reputation. ఆస్తమా నిర్వహణకు ముందస్తు రోగ నిర్ధారణ, సరైన చికిత్స చాలా కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఆస్తమా గురించి అవగాహన పెంచడానికి, దీర్ఘకాలిక పరిస్థితితో జీవిస్తున్న వారికి సంరక్షణను పెంచడానికి ప్రపంచ ఆస్తమా దినోత్సవం కీలకమైన వేదికగా పనిచేస్తుందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. దేశంలో ఆస్తమా సంబంధిత సమస్యలను తగ్గించడానికి, శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సమాజాలు సమిష్టిగా పనిచేయాలని మంత్రులు కోరారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,796 స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి 155 పాయింట్ల నష్టంతో 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 24,379 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.43గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $60.88 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $3,391 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రేపు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ పౌర రక్షణ విన్యాసాలను నిర్వహించనుంది. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత నావికా దళాలు గగనయాన్ మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారత్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 120 కోట్లకు చేరుకుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.